సంపత్ మీది ప్రొఫైల్ చెప్పండి. నేను 2018 బ్యాచ్ పాస్ అవుట్ అండి, బీటెక్ ఐటీ. 18 ఎస్. ఓకే. 18 తర్వాత నేను గవర్నమెంట్ సెక్టర్ ప్రిపేర్ అయినా అండి. ఓకే. ఓకే. ఆఫ్టర్ 18 నుంచి 22లో మా ఫ్రెండ్ ఫ్రెషర్ గా రెఫర్ చేసిండు యాంగులర్ లో. ఓకే. అది యాక్చువల్లీ నేను మళ్ళీ గవర్నమెంట్ సెక్టర్ అనేది మధ్యలో క్విట్ చేసి గవర్నమెంట్ సెక్టర్ కానీ మూవ్ అయిపోయినా 22లో. 2022లో అయితే ఏమైందంటే మధ్యలో అది రిలీవింగ్ లెటర్ ప్రొవైడ్ చేయలేదు అన్న, మధ్యలో నుంచి డ్రాప్ అయినందుకు. ఓకే. ఆఫ్టర్ దట్ ఏమైందంటే మళ్ళీ గవర్నమెంట్ సెక్టర్ ప్రిపేర్ అయిన తర్వాత మళ్ళీ కొంచెం కట్ ఆఫ్ తోటి మళ్ళీ గవర్నమెంట్ ఎగ్జామ్ కూడా రాలేదండి. దాని తర్వాత మళ్ళీ ప్రైవేట్ సైడ్ రావాల్సి వచ్చింది. అట్లా సిపిఐ కోర్సు ట్రైనింగ్ చేసిన మా ఫ్రెండ్ ఒక అతను రెఫర్ చేసిండు, ఎస్ఏపి సిపిఐ మాడ్యూల్. అందులో 4 years ఎక్స్పీరియన్స్ పెట్టి జాయిన్ అయినా, ట్రైనింగ్ తీసుకొని. యాక్చువల్లీ ప్లేస్మెంట్స్ జాబ్ సపోర్ట్ ఇస్తామన్నారు. ఇచ్చిన ఒక 1 ఫస్ట్ మంత్ ఏమి ఇచ్చారు, మిగతా 2 months ఏమి ఇవ్వలేదు. నెక్స్ట్ మంత్ నుంచి ప్రొవైడ్ చేయలేదు జాబ్ సపోర్ట్. సో అది ఏమైందంటే అది ఆ జాబ్ కూడా కొంచెం మధ్యలోనే డ్రాప్ అవ్వాల్సి వచ్చింది, సపోర్ట్ లేనందుకు. ఎక్స్పీరియన్స్ పెట్టారు అది 4 years ఎక్స్పీరియన్స్ పెట్టాను. 4 years. అంటే ఇంటర్వ్యూ మీరే చేశారా, ఏమైనా హెల్ప్ తీసుకున్నారా? ఇంటర్వ్యూ నేనేమి ఇవ్వలేదండి, జస్ట్ వాళ్ళే ఇస్తామన్నారు. ఇంటర్వ్యూ మేమే క్రాక్ చేసి జాబ్ కూడా మేమే ఇప్పిస్తామన్నారు, సపోర్ట్ ఇస్తామన్నారు. సరేలే ఇస్తారులే అని ఏ ప్లాట్ఫామ్ అది? టెక్నాలజీ ఏంటది? అది ఎస్ఏపిలో సిపిఐ మాడ్యూల్ సార్. ఓకే. అంటే మీరు నేర్చుకున్నారా కోర్సు మంచిగా? నేర్చుకున్నాను. ఒక నిమిషం. అది గెటాన్ యాక్చువల్లీ 1 minute. ఇది 23లో అయ్యిందండి ఇది. ఓకే. ఇప్పుడు రీసెంట్ గా 1 year బ్యాక్ మళ్ళీ ఇట్లానే ట్రై చేసుకుంటా వచ్చిందండి నాకు. ఇంటర్వ్యూ క్రాక్ చేసుకున్న తర్వాత సపోర్ట్ ఇస్తామన్నాడు. యాక్చువల్ అది ఏమొచ్చిందంటే ప్యూర్లీ కోడింగ్ బ్యాక్గ్రౌండ్ వచ్చింది. ఎస్ఏపిలోనే వేరే మాడ్యూల్, అదే మాడ్యూల్లో డిఫికల్టీ లెవెల్ ఇంక్రీజ్ అయింది అనమాట ఇచ్చే జాబ్. అయితే అది ఏమైంది, అది కూడా ఆయనకు రాదన్నాడు. సరే చేస్తాంలే అని అన్నాడు. నేను ఇంటర్వ్యూ క్రాక్ చేసిన, అంత చేసిన, ఆయన చేసి సపోర్ట్ ఇస్తా నేను అన్నాడు. సరేలే సపోర్ట్ ఇస్తానులే నేను కూడా నమ్మకంతో ఉన్నా. ఆయన 1 month లోనే జాబ్ లాస్ట్ అయింది. ఓకే. సరే, ఇప్పుడు ఏం చేద్దామని ప్లాన్ చెప్తున్నాను? నేను ఇదే నార్మల్ గా ఎస్ఏపి సిపిఐ యాక్చువల్లీ మీది .NET అన్నారు కదా సార్ మీది? అవునండి, .NET ఫుల్ స్టాక్. నాకు ఇది కొత్త న్యూనే టెక్నాలజీ. ఒకసారి నాకు .NET కొత్తనే. ఇది యాక్చువల్లీ సిపిఐ మీద ఏమన్నా ఉంటే ట్రై చేద్దామని అనుకుంటున్నా. మళ్ళీ కొత్తగా నేర్చుకోవాలి కంప్లీట్ గా అనేది. మెయిన్ రీజన్ ఏంటంటే సార్, రిలీవింగ్ లెటర్ లేదు. ఒక 2 కంపెనీస్ రిలీవింగ్. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మీరు ఇప్పుడు ఫ్రెషర్ ఆపర్చునిటీకి వెళ్దాం అనుకుంటున్నారా, ఎక్స్పీరియన్స్ జాబ్కి వెళ్దాం అనుకుంటున్నారా? యాక్చువల్లీ ఏది వెళ్తే బెటర్ అంటారు సార్ మీరే? అంటే యాక్చువల్లీ మీకు జరిగిన అనుభవాలను వినండి. మీకు జరిగిన పెయిన్, మీకు జరిగిన అవమానాలు, మీకు జరిగిన అనుభవాలు అన్ని చూసుకుంటే మీకు పాసిబిలిటీ ఏదో కాదో నేను చెప్తాను. ఏది బెస్ట్ అని మీకు అనిపిస్తుంది, మీకు ఒక కంక్లూషన్ వస్తుంది కదా లైఫ్ లో. ఇప్పుడు లైఫ్ లో ఎలా ఉంటదంటే, ఒక డెస్టినేషన్కి వెళ్ళాలి. ఓ 10 మందిని మీరు వెళ్ళండి అన్నాం. ఒకడు పరిగెత్తాడు, ఇంకొకడు ఇంకా ఆవేశంగా పరిగెత్తాడు, మూడోవాడు నిదానంగా పరిగెత్తాడు, స్లోగా పరిగెత్తాడు. ఫస్ట్ స్పీడ్గా పరిగెత్తినోడు హాఫ్ డెస్టినేషన్ అయినాక పడిపోయాడు. ఇంకా స్పీడ్గా పరిగెత్తిన వాడు పావు డెస్టినేషన్ అయినాక కూలబడిపోయాడు. బట్ నిదానంగా పరిగెత్తిన వాడు డెస్టినేషన్ రీచ్ అయ్యాడు. నిదానంగా పరిగెత్తడం అంటే ఫ్రెషర్. ఓకే. ఆవేశంగా పరిగెత్తడం అంటే ఫేక్ ఎక్స్పీరియన్స్. నీకు జరిగిన ఎక్స్పీరియన్స్ తో నీకు ఏది బెటర్ అనిపిస్తుంది?
స్లో రన్నింగ్ బెటర్ అనిపిస్తుంది. ఫ్రెషర్ గానే మనం ఫ్రెషరే ఉంటే బెటర్. charge ఫ్రెషర్ అవును. నేనేమంటానంటే మేము ఫ్రెషర్ గా మిమ్మల్ని ప్లేస్ చేస్తాం, అది మా బాధ్యత. మీరు నేర్చుకోవటం అంటే ఇప్పుడు మీరు సబ్జెక్ట్ నేర్చుకోలేకపోవటం, సరిగా నేర్చుకోకపోవటం వల్లనే కదా ప్రాక్సీ తీసుకుంది. హలో హలో వినిపిస్తుంది. యా హలో, మీరు సబ్జెక్ట్ బాగా వినిపిస్తుందా సార్? యా వినపడుతుంది. మీరు సబ్జెక్ట్ బాగా నేర్చుకొని ఉంటే ప్రాక్సీ అవసరం ఉండకపోయేది కదా. అవును. ప్రాక్సీ అవసరం ఎందుకు వచ్చింది? మనకు సబ్జెక్ట్ ఎక్కడో సరిగ్గా చేయకపోవటం వల్ల ప్రాక్సీ చేయించుకున్నారు మీరు. అంటే నేననేది అవును. ఏంటంటే సబ్జెక్టు నేర్చుకొని ప్రాక్సీ లేకుండా ఫ్రెషర్ గా ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి కొట్టిపిస్తా నేను. 4 నెలల్లో నీకు జాబ్ వస్తుంది. ఇంటర్వ్యూస్ ఒక నెల అటు అవుతుంది కదా, 3 మంత్స్ 4 మంత్స్ లో కోర్స్ అవుతుంది. 3rd మంత్ స్టార్ట్ చేస్తాం. ఫ్రెషర్ గా పెట్టిస్తాను. ఫ్రెషర్ గా .NET ఫుల్ స్టాక్ లో యాంగులర్ కూడా ఉంటుంది. ఓకే. మీరు నేర్చుకున్న యాంగులర్ ఉంది కదా, యాంగులర్ లో ఉన్నారు కదా, ఫస్ట్ యాంగులర్ నేర్చుకున్నారు కదా. అవునవును. అవును. అది .NET లో హాఫ్ యాంగులరే ఉంటుంది. ఓకే. హాఫ్ ఆఫ్ ద కోర్స్ యాంగులరే. కాబట్టి అది మీకు ఉపయోగపడుతుంది. సో ఈ యొక్క ఫ్రెషర్ ప్లేస్మెంట్ ప్రోగ్రామ్ లో జాయిన్ అవ్వండి. 30 మందిని తీసుకుంటాము. అందులో మీరు అల్టిమేట్ గా మీరు జాయిన్ అయితే మీరు 100% ప్లేస్మెంట్ వెళ్ళిపోతారు. అది ఓకే. ఇప్పుడు ఇది అదని చూసుకునే బదులు ఆ, ఇది అదే అని చూసుకునే బదులు ఇది అదే అని చూసుకునే బదులు ఏదో ఒకటి చేసి జాగ్రత్తగా నేర్చుకొని వెళ్ళటం బెటర్ కదా. అవును. యాక్చువల్లీ ఈ ప్రాసెస్ ఎన్ని రోజులు ప్లేస్మెంట్ అంటే? అదే మా వాళ్ళు చెప్తారు, మీరు మా స్టాఫ్ తో మాట్లాడండి, ఫీజు డ్యూరేషన్ అవన్నీ వాళ్ళు చెప్తారు. బట్ .NET ఫుల్ స్టాక్ అనేది జనరల్ గా లేటెస్ట్ పాస్ అయిన వాళ్ళు అయితే 3rd 4th మంత్ వెళ్ళిపోతారు జాబ్ తో. మీకు కొద్ది గ్యాప్ ఉంది కాబట్టి మీకు ఇంటర్వ్యూస్ ఎక్కువ పడతాయి అంతే. ఓకే. ఓకే. ఓకేనా, రైట్. 100% అవుతుంది ప్లేస్మెంట్, ప్రాబ్లం ఏం లేదు. గ్యాప్ ఉన్నా నేను చేస్తా. ఇప్పుడు మీరు ఈ జాబ్ ట్రయల్స్ చేయబట్టి ఎన్ని రోజులైంది? ఒక 3 years నుంచి మీరు అదే పని మీద ఉన్నారు. అవును. కానీ పక్కాగా స్టేబుల్ గా సెటిల్మెంట్ అయితే అవ్వలేగా. అవ్వలేదు సార్. నా దగ్గర 4 నెలల్లో 5 నెలల్లో 6 నెలల్లో మీరు స్టేబుల్ గా సెటిల్మెంట్ 100% అంటే అవుతారు అనే నమ్మకం మీకు కుదిరితే జాయిన్ అవటమే బెటర్ కదా. అవును. మా దగ్గర ఆ ఫెసిలిటీ ఉంది. మా దగ్గర మేము 30 మెంబర్స్ లో ఒక 5-10 మంది గ్యాప్ ఉన్న వాళ్ళు ఉంటారు. మిగిలిన 20 మంది లేటెస్ట్ పాస్ అయిన వాళ్ళు ఉంటారు. ఓకే. లేటెస్ట్ పాస్ అయిన వాళ్ళకి తొందరగా వచ్చేస్తుంది. వాళ్ళకి 2-3 ఇంటర్వ్యూస్ లో అయిపోద్ది. కొద్దిగా గ్యాప్ ఉన్న వాళ్ళకి నెంబర్ ఆఫ్ ఇంటర్వ్యూస్ ఎక్కువ, అంటే టైం పడుతుంది అంతే. ఓకే. ఓకే.